నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభలో బోండా గారు మాట్లాడుతూ, కాపుల్లో అలజడి మొదలైంది అని అన్నారు. దానికి సంబంధించిన ఆ ఒక్క పదానికి సంబంధించిన వ్యాఖ్యకి సంబంధించిన మాట త్రూ ఇప్పుడు ఎన్ని నడుస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కాపుల్లో అలజడి కాదు, పర్సనల్‌గా బోండాకి అలజడి మొదలైంది. ఇలా రకరకాల ఊహాగానాలు, స్పెక్యులేషన్స్, రకరకాల వార్తలు చూస్తున్నాం. ఏంటి? అంటే పర్సనల్ లెవెల్‌లో బోండాలో ఆందోళన అంటే తనకు సీట్ రాదని అనుకుంటున్నాడా? నిజంగానే పర్సనల్‌గా మాట్లాడారా? ఆ సామాజిక వర్గంలోనే అటువంటి పరిస్థితి కనిపిస్తోందా? కనిపిస్తోందనేదే ఆయన ఇండికేషన్. దాన్ని పర్సనల్ లెవెల్‌కి కుదించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. హ్మ్. అది ఆయన పర్సనల్ ఆందోళన తప్ప ఆ కమ్యూనిటీలో ఆందోళన ఉందని అనుకోవడం లేదు. ఎవరు అనుకోవడం లేదు? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ కులానికి చెందినవారు. అందుకని వారు అనుకున్నదే ప్రపంచం అంతా మాట్లాడాలనుకునే స్వభావం ఉంది వాళ్ళకి. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్న బ్యాచ్ పర్టికులర్గా చంద్రబాబు బ్యాచ్ అనడానికి అవకాశం లేదు. వీళ్ళందరూ లోకేష్ మనుషులు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ. హ్మ్. వాళ్ళు ఆయన మెప్పు కోసం ఇతన్ని నీ పర్సనల్ గొడవ ఇది, దీన్ని కమ్యూనిటీకి చుట్టే ప్రయత్నం చెయ్యకు అంటే ప్రతి చోట బ్యాక్ లెగ్స్ని ప్రమోట్ చేయటం అనేది లోకేష్ పద్ధతి. బ్లాక్ లెగ్స్ అంటే మొత్తం అంతా ఒక పద్ధతిలో నడుస్తుండగా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా అందులోనే ఉంటారు. వాళ్ళని బ్యాక్ లెగ్స్ అంటారు. వాళ్ళని తన వైపు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు లోకేష్. ఆకట్టుకుని వాళ్ళ ద్వారా ఆ కమ్యూనిటీ మీద దాడి చేయిస్తాడు. ఈ ప్రోగ్రాంలో భాగంగానే ఇప్పుడు బోండా బొమ్మని టార్గెట్ చేసి కార్నర్ చేసి అతనితో ఒక సరెండర్ నోట్ తీసుకోవాలనేది గొడవ. ఈ సరెండర్ నోట్ ఇచ్చేస్తే అంటే ఈ కమిటీలు అవి కూడా ఆయన ఆలోచనే. ఈ కమిటీల ముందుకు వచ్చి క్రమశిక్షణ, పార్టీ క్రమశిక్షణ అంటే పార్టీకి వ్యతిరేకమైన మాట ఏం మాట్లాడలేదు అక్కడ. ముద్రగడ పద్మనాభం వెళ్ళిపోయిన తర్వాత ఆ కమ్యూనిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు, ఎవరు ఆ స్థాయిలో మాట్లాడతారు. ఆయన కాపు రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే కాపులకి ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది జరిగితే ఆయన ఇంట్లోనే కూర్చుని నిరాహార దీక్షకు దిగి ఒక ప్రకటన చేసేవాడు. ప్రభుత్వాన్ని తన దగ్గరికి పిలిపించుకుని మాట్లాడేవాడు. ఒక సెంటర్గా నడిచింది వ్యవస్థ. ఇప్పుడు రంగా ఉన్న రోజుల్లో అదొక సెంటర్గా నడిచింది. ఆ తర్వాత ఈ సెంటర్ అక్కడికి షిఫ్ట్ అయింది, కాకినాడకి. షిఫ్ట్ అయినప్పుడు మరి ఇప్పుడు ఆ సెంటర్ పోయింది. పోయినప్పుడు ఎవరు అనే ఆందోళనలో కాపులు ఉన్నారు. అది నిజమే కదా. ఎందుకు సార్? ఎవరు కాపు కావాలి? సామాజిక వర్గానికి చెందిన పర్సనే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంతకుమించి ఏం కావాలి వాళ్ళకి? ఆయన సెంటర్గా ఉండనని చెప్పేశాడు కదా ఈ మధ్య కాలంలోనే. నన్ను కాపుగా ఉంటారనే ముద్ర వేయద్దు. ఉద్దేశంతోనే కదా వీళ్ళందరూ మూకుమ్మడిగా ఓట్లేసి గెలిపించుకున్నారు. అసలు పిఠాపురం నుంచి ఎందుకు ఆయన అసలు నుంచున్నారు? కాపులు నాకు అన్యాయం చేశారని కూడా మొన్నే మాట్లాడాడు ఆయన. అవును. మొన్నే మీరందరూ ఉన్నారు, కాపులు ఉన్నారనే ఆయన అక్కడ వేశాడు. గాజువాకలో కానీ భీమవరంలో కానీ మీరేం గెలిపించారు నన్ను అని కోప్పడ్డాడు కదా ఈ మధ్య. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎందుకు పోటీ చేశారు? అక్కడ పోటీ చేసిన కాపు ఇప్పుడు సామాజిక ఆయన వర్గానికి ఏమన్నాడు? సంబంధించిన వాళ్ళు ఉన్నారనే కదా. నో భీమవరంలోను గాజువాకలోను నన్ను ఓడించారని ఇప్పుడు నెపమేస్తున్నాడు. కానీ మీరు అసలు అక్కడ నామినేషన్ వేసిందే కాపు ఓట్లు ఉన్నాయని తెలుసుకుని, హ్మ్. మరి మీకు లేని తప్పు వాళ్ళకెందుకు వచ్చింది? మీరు అక్కడ యాప్ చేసుకున్నారు. అక్కడ మీకు కులం లేదా, కులం కనబడలేదు. మీరు వాడింది కులం కార్డే కదా. పిఠాపురంలోనూ కులం కార్డే వాడాడు ఆయన. హ్మ్. కులం కార్డు కాదు, నేను కులాతీతుడిని, మతాతీతుడిని, నేను దేశము, జాతీయ సమగ్రత, నేను ఒక ప్రాంతానికి కూడా చెందినవాడిని కాదు. ప్రాంతం గురించి మాట్లాడేవారు, కులం గురించి మాట్లాడేవారు, మతం గురించి మాట్లాడేవారు, వీళ్ళందరూ కూడా దేశ విచ్ఛిన్న శక్తులు అని మాట్లాడాడు కదా పెద్ద మనిషి. మరి ఆ యాంగిల్లో ఆయన చూస్తూ, పైగా ఇవేవో ఎప్పుడో మాట్లాడిన మాటలు కాదు, నెలలోపు మాట్లాడిన మాటలు. ముద్రగడ మరణానికి నెలలోపు మాట్లాడిన మాటలు ఇవన్నీ. కాబట్టి ఆయన్ని ఎలా ఊహిస్తారు ఈ ఫ్రేమ్లో? ఆయన్ని ఊహించి ప్రమోట్ చేయాలనేది లోకేష్ గారి అభిప్రాయం కావచ్చు. ఆ వేదిక మీద ప్రతి ఒక్కరూ కూడా ముద్రగడ లేకపోతేనేం మనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, రంగా గారు లేకపోతేనేం పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా అని మాట్లాడాలని ఆయన కోరిక. అలా కాకుండా ఏమన్నాడు ఈయన? అలజడి ఉంది అన్నాడు. ఎవరు పెద్ద దిక్కు? ఇప్పుడు సినిమా పరిశ్రమలో
పదే పదే ఏదైనా ఇష్యూ బ్లాస్ట్ అయినప్పుడల్లా ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది, దాసరి గారు ఉంటే అని మాట్లాడతారు కదండి. అదే పద్ధతి అక్కడ ముద్రగడ లేకపోతే అనే చర్చ కూడా జరిగింది. ఆ జరిగిన సందర్భంగా ఆయన అక్కడ వరకే కన్ఫర్మ్ అయ్యాడు తప్ప కాపుల్లో తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకత ఉందనో, కాపులందరూ భిన్నమైన అభిప్రాయాలతో ఉన్నారనో, పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వాళ్ళందరూ జనసేనతో ట్రావెల్ అవ్వాలా వద్దా అనే డోలాయమానంలో ఉన్నారను అని మాట్లాడలేదు ఆయన. అవి మాట్లాడి ఉంటే మీరు నోటీసులు ఇవ్వచ్చు, బెదిరించవచ్చు, కమిటీలు వేయచ్చు, ఆయన్ని కంట్రోల్లో తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అవేవీ లేవు అక్కడ. ఆయన చాలా పద్ధతిగా ఉన్న విషయాన్ని చెప్పాడు అంతే. ఆ వేదిక మీద ఏం మాట్లాడాలో అది మాట్లాడాడు. దాన్ని తప్పుపడితే అలాగా మీరు స్క్రిప్ట్ ఇచ్చి ముందే ఇంటికి పిలిచి ట్రైనింగ్ ఇచ్చి పంపాల్సింది. ఒక 2 రోజులు రిహార్సల్ వేయించి ఆ వేదిక మీద నుంచి ఎవరెవరు ఏం మాట్లాడాలో చెప్పి ప్రాక్టీస్ చేయించి పంపించుంటే అదే మాట్లాడేవాడు. మీరు వదిలేశారు. ఆయన వెళ్ళాడు. వెళ్ళిన సందర్భంగా ఆయనకు తోచిందేదో అక్కడ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడాడు. ముద్రగడ వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎవరు అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది కమ్యూనిటీలో అన్నాడు. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పచ్చో చెప్పకూడదు అనే డోలాయమానం ఉంది ఆయనకి. చెబితే ఆయనేమో నన్ను కులానికి కట్టకండి అన్నాడు కదా మొన్నే. బోండా ఉమ్మ ఇలా ఎలా మాట్లాడతాడు అని రేపు పొద్దున పవన్ కళ్యాణ్ తిడితే ఇంటికి పిలిచి ఏమిటి పరిస్థితి, ఎందుకు వచ్చిన గొడవ అని, అయ్యా మహాప్రభు ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది, జనాలు ఆందోళనతో ఉన్నారు, ఎవరు మమ్మల్ని నడిపించేవాడు అనే కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పాడు. అది తప్పెలా అవుతుంది? దాన్ని ఎందుకు అంత ఇష్యూ చేస్తున్నారు? మీకు ఇతర భయాలు లేకపోతే నిజంగానే అక్కడ కన్ఫ్యూజన్ ఉందని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు మీరు అరిచి గుగ్గోలు పెట్టినా ఆయన రాడు అక్కడికి. ఎందుకంటే ఆయన బియాండ్ లిమిట్స్ వెళ్ళిపోయాడు. ఆయన జాతీయ సమగ్రత ఏరియాలో ఉన్నాడు. ఆయన ఢిల్లీ వెళ్ళాడు, మొన్నే 5 రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం పెట్టాడు. అక్కడ సౌత్ ఇండియా మొత్తంలో ఒక ఛాంపియన్షిప్ కోసం ప్రయత్నాల్లో ఉన్నాడు ఆయన. అందుకోసమే మన భుజం ఆపరేషను ఈ గొడవ అంతా అయిపోయింది. కాబట్టి ఆయన ఫుల్ స్వింగ్లో రాబోతున్నాడు జాతీయ సమగ్రత ప్రోగ్రాంలో. ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి మీరు కాపు కమ్యూనిటీకి సెంటర్గా మారిస్తే ఆయన అలా ఒప్పుకుంటాడు? చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అంత కోపం వచ్చింది మరి? అంటే దీన్ని వైఎస్ఆర్సీపీ వాడేసుకుంటోంది అనేది పెయిన్ ఉంది ఆయనకి డే 1 నుంచి. అక్కడ ఎందుకు మీరు వెళ్ళి ఆ హడావిడి చేశారు? ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నము చేశారు. దాంతో ఆ క్రాంతిని ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఇంకొక కార్యక్రమం ఏం చేశారు వీళ్ళు? చాలా కాన్షియస్గా అంబటి రాంబాబుని ఏదో పద్ధతిలో ఇరికించే ప్రయత్నం చేశారు. అది కూడా గాయపరుస్తుంది కదా. ఆయన అభిప్రాయాల ప్రకారం చెప్పాడు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కాదన్నారు. ఎందుకు కాదన్నారు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి రావటం కూడా ఈయనకి ఇష్టం లేదు. మీకు ఇష్టం లేకపోయినంత మాత్రాన ప్రపంచం అంతా మీరు చెప్పిన స్క్రిప్ట్లో నడవదు కదా. మీరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేని పనులు ఆయన అధికారంలో ఉండగా చాలా చేశారు. ఇది ఎవరైనా చేస్తారు. ఎవరికైనా రాజకీయాలు పొలిటికల్ పార్టీ జనం కోసం అనే అభిప్రాయం కలిగించడం కోసం వెళ్తారు. మీరు దాన్ని హంబుల్గా స్వీకరించకుండా సెక్టేరియన్గా మారిపోతున్నారు. మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారని ప్రపంచం అనుకుంటోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎక్కడో భయం మొదలైంది. పవన్ కళ్యాణ్ ఆ సెంటర్ వెకేట్ చేశాడు. ఇప్పుడు అక్కడ వేరే వాళ్ళని ప్రపోజ్ చేస్తే ఆయన ఏమంటాడో తెలియదు. రెండోది, ఎవరో ఒకళ్ళని అక్కడ నియమించకపోతే ఆ సెంటర్ని నెమ్మదిగా అంబటితో నింపి ఆక్యుపై చేసి అంబటితో నింపి, ఎవరు నింపి? జగన్మోహన్ రెడ్డి నింపి ఆ కమ్యూనిటీని తన కంట్రోల్లో తీసుకుంటే ఏమిటి పరిస్థితి? ఇప్పుడు అందుకని ప్యారలల్గా రంగా గారి కుమార్తెని తిప్పుతున్నారు అక్కడ ఆ చుట్టూ. ఆ తిప్పే క్రమంలో అంటే తను ఇంకా ఫిక్స్ కావడం లేదు ఎక్కడా అనేది. కానీ వీళ్ళందరి చూపులు ఆ అమ్మాయి మీద ఉంది. చూద్దాం సార్, రాజకీయాలు మారిపోతున్నాయి, ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.